హలో ఫ్రెండ్స్, మనందరికీ జీవితంలో ఒక క్వశ్చన్ ఉంటుంది. నా లైఫ్ హ్యాపీగా అండ్ పీస్ఫుల్ గా ఎందుకు ఉండట్లేదు, లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఎలా పోతాయి అని. చాలా మంది అనుకుంటారు, ఒక మంచి జాబ్ వస్తే బాగుంటుంది, జీవితం మారుతుంది, లేక డబ్బు డబ్బు వస్తే ప్రాబ్లమ్స్ పోతాయి, లైఫ్ సెటిల్ అయిపోతుంది, ఆర్ అదృష్టం కలిసి ఉండాలిరా అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే, మన లైఫ్ లో ప్రాబ్లమ్స్ పోవడానికి, జీవితం మారడానికి పెద్ద మిరాకిల్స్ అవసరం లేదు. ఒక చిన్న అలవాటు చాలు. ఈ రోజు నేను చెప్పబోయే ఈ ఒక్క హ్యాబిట్ ఫాలో అయితే మన థింకింగ్, మన మనసు అండ్ లాస్ట్ కి మన జీవితం కూడా మారుతుంది. మరి ఆ హ్యాబిట్ ఏంటో ఈ వీడియోలో మీకోసం. కృతజ్ఞతా భావం, గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, ఈ అలవాటు గురించి మాట్లాడుకునే ముందు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. లైఫ్ ఈజ్ అ మిక్స్చర్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ సరో. జీవితం సుఖ దుఃఖాల సమ్మేళనం. డే అండ్ నైట్స్, పగలు రాత్రి ఎలా వస్తూ పోతుంటాయో మన లైఫ్ లో కష్టాలు సుఖాలు కూడా అలానే వస్తూ పోతుంటాయి. అయితే మన లైఫ్ హ్యాపీగా ఉన్నప్పుడు మనకి ఎలాంటి కంప్లైంట్స్ ఉండవు. బట్ వన్స్ కష్టాలు వస్తున్నప్పుడు, లైఫ్ లో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినప్పుడు మన కంప్లైంట్స్ కూడా స్టార్ట్ అవుతాయి. చా, ఏంటి నా లైఫ్ ఇలా ఉంది, నా లైఫే ఎందుకు ఇలా ఉంది, ఏంటి ప్రాబ్లమ్స్ అని కంప్లీట్ హోప్లెస్ ఫీల్ అవుతారు. లైఫ్ ఫేస్ చేయడం కష్టంగా అనిపిస్తుంది. దీని ద్వారా మెంటల్ స్ట్రెస్ స్టార్ట్ అవుతుంది. లైఫ్ బర్డెన్ గా అనిపిస్తుంది. కొంతమంది ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేక డిప్రెషన్ లోకి వెళ్ళిపోతే, ఇంకొంతమంది తమ లైఫ్ నే ఎండ్ చేసుకుంటారు త్రూ సూసైడ్. ఇలాంటి సిచ్యువేషన్ మనకి రాకుండా ఉండాలంటే ఒక్కటే సొల్యూషన్: గ్రాటిట్యూడ్ టు గాడ్. భగవంతుడిపై కృతజ్ఞతా భావం. ఇది వినడానికి కాస్త సెంటిమెంటల్ విషయంగా అనిపించవచ్చు, కానీ ఇది ఫాలో అయితేనే దాని రిజల్ట్ మనం చూడగలం. ఎందుకంటే ఇది మన మనసుకి సంబంధించిన విషయం. మనం మార్నింగ్ లేచిన వెంటనే కంప్లైంట్ స్టార్ట్ చేస్తాం. లైక్ టైం లేదు, వర్క్ ప్రెషర్, ఫ్యామిలీ స్ట్రెస్, ప్రాబ్లమ్స్ వగైరా వగైరా. ఒక్కసారి మనకి లేని వాటి గురించి ఆలోచించే కంటే మనకి ఉన్న వాటిపై దృష్టి పెట్టండి. ఫ్యామిలీ ఉంది, హ్యాపీగా తింటున్నాం, హెల్దీగా ఉన్నాం, అండ్ మోస్ట్లీ మన లైఫ్ లో ఇంకొక కొత్త రోజు దొరికింది అంటే మనం ఇంకా బ్రతికే ఉన్నాం బాస్. ఇలా అనుకోండి, మన మైండ్ లో ఉన్న నెగిటివ్ ఆలోచనలు స్లోగా తగ్గడం మొదలవుతాయి. పాజిటివ్ షిఫ్ట్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే డే పాజిటివ్ ఎనర్జీతో మొదలవుతుందో ఆ రోజంతా హ్యాపీగా ఉంటుంది. సో గ్రాటిట్యూడ్ అంటే ప్రాబ్లమ్స్ లేవు అని కాదు, ప్రాబ్లమ్స్ మధ్యలో కూడా భగవంతుడు ఉన్నాడు అనే హోప్ ఉండడం, సమస్యల మధ్య కూడా శాంతిని వెతకడం. కృతజ్ఞత అంటే మ్యాజిక్ కాదు, కృతజ్ఞత అంటే మైండ్ ట్రైనింగ్. మన మైండ్ ని ప్రాబ్లం మోడ్ నుంచి సొల్యూషన్ మోడ్ కి ట్రైన్ చేయడం. సో ఫ్రెండ్స్, ఈ ఒక్క హ్యాబిట్, కృతజ్ఞత, గ్రాటిట్యూడ్, మన ప్రాబ్లమ్స్ ని మ్యాజిక్ లా రిమూవ్ చేయకపోవచ్చు, కానీ మన మనసుని స్ట్రాంగ్ చేస్తుంది. ఏ ప్రాబ్లం నైనా ధైర్యంగా ఫేస్ చేసే స్ట్రెంగ్త్ ఇస్తుంది అండ్ భగవంతుడు ఉన్నాడు అనే హోప్ ఇస్తుంది. ఈ రోజు నుంచి ఒక విషయం బాగా గుర్తు పెట్టుకోండి. మన లైఫ్ లో ఏం లేదు అని కాదు, మన లైఫ్ లో చాలా ఉంది. సో బీ గ్రేట్ఫుల్ టు గాడ్. మరి మీరు మీ లైఫ్ లో గ్రేట్ఫుల్ గా ఫీల్ అయ్యే ఒక విషయం గురించి నాకు కామెంట్ లో తెలియజేయండి. ఓకే, లైఫ్ పర్ఫెక్ట్ అయ్యాక హ్యాపీగా అవ్వడానికి వెయిట్ చేయకండి. హ్యాపీగా ఉండడం స్టార్ట్ చేయండి, కృతజ్ఞతతో ఉండడం స్టార్ట్ చేయండి. లైఫ్ ఆటోమేటిక్ గా బెటర్ అవుతుంది. సో ఈ లైఫ్ లెసన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ లైఫ్ లో తప్పకుండా ట్రై చేయండి. స్మాల్ హ్యాబిట్, బిగ్ చేంజ్. దట్స్ ఇట్ ఫర్ టుడే. దిస్ ఈస్ హనీఫాస్ Morals. Let us build a society of morals. See you in the next video. God bless you all. Thank you.